If the devil wants to come to you, ఒకవేళ దయ్యం మీ దగ్గరికి రావాలంటే he will study you by your weapon. వారు నీ ఆయుధాల ద్వారా వస్తారు వారు. అర్థమైందా? Let's go to the beginning. సరే ఆదిలోకి వెళ్దాం ఒకసారి. In the Garden of Eden, ఏదెను తోటలో when he came to the woman, వారు స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు do you know మీకు తెలుసా that he approached that woman వారు ఆ స్త్రీ దగ్గర by సమీపించినప్పుడు the message of that hour? ఆ గడియ వర్తమానముతోనే వారు స్త్రీ దగ్గరకు ప్రవేశించారు. Do you know that? ఆ సంగతి మీకు తెలుసా? Do you know he asked the woman? ఆడికి కూడా ఒక స్త్రీ ఉందన్న విషయం మీకు తెలుసా? Excuse me, sister. సహోదరి ఒక నిమిషం ఆగు. The message that day that our God preached. మన దేవుడు బోధించిన వాక్యం ఉందే. Did he say we shouldn't eat any tree at all? అవన్నీ మాట్లాడలేదు. ఈడొచ్చి చెప్తున్నాడు ఈ తోటలో ఏదైనా తినొద్దని అన్నారా? Church, సంగమా, Satan knew what God said. దేవుడు ఏం చెప్పారో నువ్వు మర్చిపోవచ్చు కానీ వాడికి తెలుసు. But he has to speak like that కానీ వాడు అలా మాట్లాడాలి కనుక in order to drag the woman into conversation. ఆ స్త్రీని తన వశం చేసుకోవాలంటే వారి మాట తీరు అలాగే ఉండాలి. So he came to the woman కాబట్టి స్త్రీ వద్దకు వచ్చి by the message of that day. ఆ దినము కొరకైన వర్తమానముతోనే వాడు వచ్చాడు. If the devil wants to approach you today, మరి నీ వద్దకు ఈ రోజు కూడా వాడు సమీపించాలంటే he will not only carry the Bible, వాడు బైబిల్ మాత్రమే పట్టుకున్నారు, he will put the message. వాడు వర్తమానాన్ని కూడా జత చేసి తెస్తారు. Because ఎందుకంటే he knows it is only by that దానిని బట్టే that he can get your attention. నీ ఏకాగ్రతను వాడి వైపు మళ్ళించగలడన్న సంగతి ఆయనకు తెలుసు. He will say, God bless you, my brother. వాడు వచ్చంటారు సహోదరుడా God bless you. He will even learn your language. నీ భాష కూడా వాడికి తెలుసు. He will take time to study the message, నీవు ఏ క్షణానైతే వర్తమానం చదువుతావో bring things out of the message. నీకు తెలియని సంగతులు కూడా వాడు నీకు బోధిస్తాడు. Very contrary, ఎంత విచారంగా ఉంది. in order to get your attention. నీ ఏకాగ్రతను మళ్ళించడానికి. That is why అందుకే it is difficult for people ఈ రోజు ప్రజలకు పెద్ద సమస్యగా to ఉంది. identify Satan. సాతానుని కనిపెట్టడంలో విఫలమవుతున్నారు. Brother Abraham said, సాతానుడు బ్రహ్మం చెప్పాడు, when he came to Saint Martin, వారు మార్టిన్ అనే పరిశుద్ధుడి దగ్గరికి వచ్చినప్పుడు the messenger ఆ వర్తమానికుడు to the third or the fourth church age, మూడవ సంఘకాల వర్తమానికుడైన పరిశుద్ధుడైన మార్టిన్ దగ్గరికి వారు వచ్చినప్పుడు, before he came to Martin, వాడు మార్టిన్ దగ్గరికి రాకమునుపు he went to study the Bible. అపవాది అయిన సాతాను బైబిల్ చదివాడు. How the Bible said, బైబిల్ ఏం చెప్పినప్పుడు Jesus will appear యేసు ప్రత్యక్షమవుతాడు, and dressed ఎలా వస్త్రధారణ as the King of Kings రాజులకు రాజుగా and Lord of Lords. ప్రభువులకు ప్రభువుగా వస్తారన్న మాట వాడు చదివి వచ్చాడు. Are you with me, brethren? అతవునారా మీరందరూ? And he dressed like that. ఎగ్జాక్ట్ గా లేఖనం యేసు గురించి ఏం చెప్పిందో వాడి వస్త్రధారణ అలాగే And వేసుకున్నాడు. he came to Martin. పరిశుద్ధుడైన మార్టిన్ దగ్గరికి వచ్చాడు. మార్టిన్, I am your Lord and Savior. నీ రక్షకుడను నీ ప్రభువును నేనే అన్నాడు. Worship me. నన్ను ఆరాధించు అన్నాడు. When Martin looked, మార్టిన్ పైనుంచి కిందగా చూశాడు. he looked at the Bible. బైబిల్ చూశాడు. He looked at him. ఈయన చూశాడు. Exactly. కరెక్ట్ గా సరి సమానంగా ఉన్నారు. Isn't that dangerous? అది ప్రమాదకరం కాదా? Martin looks at the Bible. మార్టిన్ ఏమో బైబిల్ చూస్తున్నాడు. How Jesus will be dressed యేసు ఎలా వస్త్రధారణ as చేస్తాడు? King of Kings రాజులకు రాజుగా and Lord of Lords. ప్రభువులకు ప్రభువుగాను. And he looked at Satan ఈ సాతాను చూస్తే standing before him, ఆయన ముందు నిలబడ్డాడు. and his appearance వాడి ప్రత్యక్షత is perfectly పరిపూర్ణంగా యేసు వలె in కనబడ్డాడు. line with the scripture. లేఖనాలకు సరి తూగినట్టుగా ఉన్నాడు వాడు. That is how deadly అది అంత ప్రమాదకరము. జాగ్రత్త. Satan will be. సాతాను మిమ్మల్ని అంతగా మోసం చేస్తాడు. That is how deceptive అది వాడు అంత వంచకుడు. Satan will appear.